జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క చాలా పవర్ఫుల్ మంత్రము అండి. ఈ మంత్రము ఎవరైతే జపిస్తారో తప్పకుండా వారి యొక్క కష్టాలు, బాధలు, కోరికలు అన్నీ కూడా అమ్మవారు తీరుస్తారండి. అమ్మవారి స్వయంగా కలలో కూడా కనిపించి మీతో మాట్లాడతారండి. చాలామంది జీవితాల్లో అద్భుతాలు సృష్టించిన మంత్రము. ఈ మంత్రం గనక మనము ప్రతినిత్యము చదవటం వల్ల అమ్మవారు తప్పకుండా మన కలలో కనిపించి మన సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపుతారట. చాలామంది ఈ విషయంలో కూడా నమ్మలేదు మొదట, కానీ ఈ మంత్రం చదివిన తర్వాత వాళ్ళ యొక్క సమస్యలకు వాళ్ళ కలలో అమ్మవారు మాట్లాడడము అనేది చాలామంది జీవితాల్లో జరిగిందండి. ఒకరి జీవితంలో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వేరే ప్లేస్ మీద వాళ్ళు టూర్ వెళ్తారనమాట. ఆ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా వాళ్ళిద్దరూ విడిపోతారండి. ఆమె వారాహి యొక్క భక్తురాలండి. ఆమెకి వారాహి పూజ చేయటము అలవాటు. ఆమెకు అప్పుడు ఏం చేయాలో తెలియక స్వప్న వారాహి మంత్రము, అంటే ఈ స్వప్నంలో కనిపించే వారాహిదేవి మంత్రము ఒకటి ఉన్నది. ఈ మంత్రాన్ని ఆమె పాపం చాలా భక్తిగా ఆర్తితో ఏడుస్తూ, తల్లి మా ఆయన కనిపించటం లేదు అని చెప్పి ఆమె చాలా రోదిస్తూ అమ్మవారి మీద నమ్మకంతో నువ్వే నాకు ఇంకా దిక్కు తల్లి అని చెప్పి ఆమె చాలా బాధతో ఏడుస్తూ ఆమె ఆ మంత్రాన్ని చదివిందటండి. అంతే, ఆ కలలో పలానా చోట పలానా దగ్గర ఉన్నాడు అని చెప్పి కలలో అమ్మవారే స్వయంగా కనిపించి అతను ఎక్కడ ఉన్నాడో చెప్పారంట. తెల్లారి లేచి అక్కడికి వెళ్ళగానే అక్కడ వాళ్ళ ఆయన కనిపించారు. అలా వాళ్ళిద్దరూ కలిశారు. ఇదే కాదండి, ఇలాగ ఎంతోమంది జీవితాల్లో వాళ్ళ సమస్యలకు అమ్మవారు వారి కలలో కనిపించి చాలామందికి పరిష్కార మార్గాలు అనేవి చూపెట్టారండి. వారాహి అమ్మవారు రాత్రి దేవతగా మనము పిలుస్తూ ఉంటాము. అంటే రాత్రి వేళలో అమ్మవారు సంచరిస్తారట. అందుకే అమ్మవారి యొక్క పూజ కానీ, రాత్రిపూట కానీ, లేదా బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారి మంత్రాలు కనుక చదివితే, అమ్మవారికి మనం దీపం అనేది బ్రహ్మ ముహూర్తంలో వెలిగించగలిగితే చాలా అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరుగుతాయట. ఇక జరగవు అనుకునే పనులు కూడా అమ్మవారు చాలామంది జీవితంలో కూడా జరిపించారు అనేది నానుడి అండి. మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ చక్కటి మంత్రాన్ని గనక మీరు బ్రహ్మముహూర్తంలో లేదా రాత్రిపూట కనీసం 11 సార్లు చదవండి. ఆ మంత్రము ఏమిటి అంటే, ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ. ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ. ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహ టహ స్వాహ. ఓం హ్రీం నమో వారాహి గోరే స్వప్నం టహటహ స్వాహ అని ఈ మంత్రాన్ని చదవటం వలన మన సమస్యకు పరిష్కారము అమ్మవారే స్వయంగా కలలో కనిపించి మనకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారటండి. మనము కూడా నమ్మకంతో, భక్తితో, శ్రద్ధగా, ఆర్తితో ప్రతిరోజు కూడా సాయంత్రం పూట అమ్మవారికి నేతి దీపాన్ని వెలిగించి, అమ్మవారి దీపంలోనే మనం అమ్మవారిని చూసుకోవచ్చండి. ఫోటో లేకపోయినా పర్వాలేదు. ఆ దీపానికి ఎర్రటి పూలతో అలంకరించి తప్పకుండా ఒక చిన్న బెల్లం ముక్కైనా లేదా పానకము లాగా మనము అమ్మవారికి నైవేద్యం పెడితే చాలండి. అమ్మవారు మనల్ని తప్పకుండా కరుణిస్తారు. ఈ వారాహి నవరాత్రుల్లో ఈ మంత్రం కనుక చదవటం వల్ల అమ్మవారి స్వయంగా మన కలలో కనిపించి మన యొక్క సమస్యకు పరిష్కారము అనేది తెలుపుతారండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.